మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. లోపలికి స్విమ్మింగ్ చేద్దాం పదండి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, నలుగురు పాపలు. ఇప్పుడు వీళ్ళని ఇంప్రెస్ చేయడం ఎలా చెప్పమా? అరే అదండ్రా, జిప్సీ ఇక్కడే ఉన్నదంటే వాళ్ళు లోపల ఉండుంటారా. అదండ్రా అదనరా మామ, వాళ్ళని వదిలే ప్రసక్తే లేదురా. ఇప్పుడు ఈ విలన్ గ్యాంగ్ ఆ బ్యూటీస్ అటాక్ చేస్తారన్నమాట. ఐడియా. వివేకు, ఆ అమ్మాయిల ముందు వీళ్ళని కుమ్మేస్తే పాపలు నీకు ఫ్లాట్. ఇక్కడ జరగాలాడేస్తున్నారా? పాపలు మిమ్మల్ని ఇలా చూస్తుంటే తెగ మూడు వచ్చేస్తుంది. మీరు ఇక్కడ నుంచి ముందు మర్యాదగా బయటికి వెళ్ళండి. వెళ్ళకపోతే మీరేమన్నా మీ ఒంటి మీద బట్టలు ఇప్పేసుకుంటారా చిరాగ్గాను? చూడండి అబ్బాయిలు, మీరు మాతో జలకాలాడడానికి మాకే అభ్యంతరం లేదు. కాకపోతే ఇదంతా మనకు అవసరం అంటారా? వీడొకడు నోటీస్ నాయాల. మీరు కానివ్వండి. చూడండి, ముందు మీరెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని రండి. ఎందుకు మళ్ళీ వాళ్ళని రెచ్చగొడుతున్నారు? ఇప్పుడు చూడవే, వాళ్ళు ఎలా కూతుర్లా తయారయ్యి వస్తారు. నువ్వు చెప్పినట్టే వస్తున్నాయి ఈ కోతులు. డ్రెస్ పవర్ మట్టుకు నాదే రే, దాని జోలికి ఎవరు పోకండి రోయ్. హాయ్ గే. రే పక్కనాయాల, మేము నీకోసమే వెతుకుతున్నారా. కరెక్ట్ టైంకి దొరికావురా. మంచి టైంలో వచ్చి మూడంతా అవుట్ చేసావు. ఎవరినైనా క్షమించవచ్చు కానీ ఇలా కామదాహాన్ని పాడు చేసే వాళ్ళని అస్సలు క్షమించకూడదు. ఏమంటారు ఫ్రెండ్స్? బానిసల్లారా, బానిసలకింత అహంభావమా? అడవి దున్నల్లా ఉన్నారు. ఆడపిల్లల మీద, అందులోనూ అబలల మీద మీ ప్రతాపము. మీరు గనక మగవారైతే, మీకు గనక ధైర్యం ఉంటే, దమ్ముంటే, ఇంకా ఏదైనా ఉంటే వారి మీద కాదురా, నా మీద చూపించండి మీ ప్రతాపము. వాంగడ మడంగ్లా పాతకలా ఎత్తడి. లేడీస్ ప్లీజ్ వాకౌట్. తొందరగా వెళ్ళిపోతాం. మమ్మల్ని ఇలా కొట్టడం నీకు అవసరం అంటావా? కాలు తిన్నవాడు ఒకడుంటే వాడు మోకాలు తిన్నవాడు ఇంకోటి ఉంటాడు రా. గుండె దేనికండి? మమ్మల్ని రౌడీల నుంచి కాపాడినందుకు. దాంట్లో ఉందండి. ఆపదలో ఉన్న లేడీస్ ని సాటి జెంటిల్మెన్ గా ఇట్స్ మై డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ, రీఛార్జబిలిటీ ఎక్సెట్రా. మీరేం అనుకోకపోతే మా ఇంటికి లంచ్ కి రావాలి. లంచ్ కంటే అది ప్లీజ్ రండి. ఏంటి మీ ఇంటికి రావాలా? మా ఇంటికి. ఓ మీ ఇంటికేనా? ఆయన కూడా నాకు కొంచెం మొహాలు. మా ఇల్లు చాలా బాగుంటుందండి. అంటే ఆయన అబ్బా మీరు రండి. దున్నపోతు లాంటి పర్సనాలిటీలు పెట్టుకొని ఆఫ్టర్లకు చిట్టుగా చేతిలో తన్నులు తిని ఇలా బట్ట లేకుండా అవమానంగా ఉందిరా. టెన్షన్ పడకు. ఒక్కోసారి తన్నులు ఒంటికి అబ్బా మంచిదే. అబ్బా అన్నా, వాడేనన్నా. బతుకుంటే బొచ్చేనా అమ్ముకొని బతకొచ్చు కదా. ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదన్నా. వదలండిరా, అర్థం చూస్తాను. ఏంటి వచ్చారు, చూసారు, పారిపోతున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? గోలా గోలాని. ఏట్రా, నీ పెళ్ళాం చెప్పేది నిజమేనా? ప్రతిరోజు నువ్వు తాగొచ్చి తంతనవట. తప్పు నాది కాదండి, నా కాలు ఉందండి.
ఏ ముగ్గులు ఇరిగేటెడతానమాట అది కూడా నా కాలేదంత ఉందండి. అంటే నీ కాలదే తప్పంతావు ఆ, ఏట్రా అన్ని తప్పులు చేసిన కాలే ఆనికిరా నరికి సెల్లో వేసి ఆగండి ఆగండి బాబు, మీకెందుకు ఆ శ్రమ? నేనే నా కాలు తీసి ఇచ్చేస్తాను. ఏట్రా నీ ఏ అబ్బా సెక్క కాలు ఎట్టేసుకొని రామాలు ఆడుతున్నావురా రే ఆ రెండో కాలు కూడా నరికి నన్ను క్షమించండి బాబు, నా తప్పేం లేదండి. ఈ హెడ్ గారు డబ్బులన్నీ తీసుకుని ఈ నాటకం ఆడమన్నారండి. బుక్ చేశాడు. చూడండి రేయ్ ఈసారి గనక ఏదైనా జరిగినది అనుకో ఆ రెండో కాలు కూడా నరికి పారేస్తాను ఏమ్మా, ఈ కాల్ని నీ మూవిని అట్టుకో. అలాగే సార్. యారా ఎంత నొక్కేసినావేటి సార్ అది సరేనేరా నొక్కిందేదో నొక్కేసినావు కదా కొత్త వాషింగ్ మిషన్ అట్టుకెళ్ళి నా సెకండ్ సెటప్ ఇంట్లో ఎట్టేసిరా చెప్పింది చెయ్య అలాగే సార్. హలో సార్, మీకే సార్. ఎవరు రాడు అలా ఇక్కడ యాసైని అక్కడ ఎవరు ఎస్పీ గారు మీరా ఓకే సార్ నమస్తే సార్ చేసేస్తాను సార్ అలాగే అలాగే బుక్ చేసేస్తాను సార్ సర్ది ప్రమాణకంగా సార్ ఏయ్, ఈ కేసులేటో ఈ గొడవలేటో ఈ బుక్స్ వేయడాలేటో ఏటి అర్థం సార్ కావట్లేదు మీరేం టెన్షన్ ఇవ్వకండి సార్, కొంచెం చెవిలా పడేస్తారా? ఏటో అనుకున్నాను రా ఓ మినిటర్ రికమెండేషను కొట్టోడివి పనికి మాలోడివి అనుకున్నాను పర్లేదు రోయ్ మంచి ఐడియా ఇచ్చినావు అరే బాబా సిగ్గుతో చచ్చిపోతున్నారా బాబు. అరే ఎంత పని అయిందిరా, వేసుకుందామంటే బట్టలు లేవు, కొనుక్కుందామంటే డబ్బులు కూడా లేవురా. డబ్బులతో పనేంట్రా నేను అక్కడ అరే మామ ఎక్కడిరా? దెబ్బలు తింటే తిన్నాం గాని ఆ అమ్మాయిల దగ్గర నీ నగలు నొక్కేశానుగా. అబ్బా అబ్బా నీ అబ్బా అరే ఇప్పుడు మనకు బట్టలేరా? బట్టలతో పనేంట్రా ముందుకెళ్తే ఒక ఇల్లు ఉంటుంది అల్లకెళ్ళి డ్రెస్సులు చేంజ్ చేసుకోవచ్చు పదండ్రా. తేతడి పోచమ్మ గుడి. ఏమిటి బాబు మీ బాడీ ప్రదర్శనలు బహుసిగ్గుగానున్నది. ఎక్సర్సైజ్ చేద్దామని జిమ్ కోసం ఎతుకుతున్నాం. అయితే నాతో రండి. అరే తడి వాడు అదో టైప్ లో ఉన్నాడురా. వాడు ఏ టైప్ అయితే మనకెందుకురా, మనకు కావాల్సింది బట్టలు. కానీ కొంపదీసి వాడు ఆ ఇంటి కనుక తీసుకెళ్తే వాడు గాని వాళ్ళ ఇంటికి కానీ తీసుకెళ్ళాడు అనుకో అంతకంటే అదృష్టం ఇంకోటి ఏముంటుందిరా. రండి. అమ్మో వీడేంట్రా మాడాల తేడాగా ఉన్నాడు. అకాయ్ 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 ఎంతమంది బయలుచ్చారు చూడు. అక్క వాళ్ళంతా వేస్ట్ గిరాకులే, వాళ్ళ ఒంటి మీద బట్టలు కూడా లేవు. వాళ్ళ ఒంటి మీద ఉన్న నగలు చూడు, అందరూ అపర కుబేర తమ్ముళ్ళలా ఉన్నారు. అయ్యో బయట ఎండగా ఉంది, లోపలికి రండి బావలు. రండి బాబు, లోపలికొచ్చి మసాజ్ చేయించుకోండి. మేమిప్పుడు స్నానాలు చేయాలి, బట్టలు వేసుకోవాలి. చేద్దురు గాని బాబు, ఒకేసారి ఆ పని అయ్యాక స్నానం చేసి బట్టలేసుకుంటారు. అక్క వీళ్ళకి అప్రెంటిస్లు పనికిరారు, ఆ సీనియర్లు ఉన్నారే వాళ్ళైతేనే కరెక్ట్ గా సరిపోతారు. అమ్మాయి గజం పర్వతం. రండి. నచ్చారా బాబు? అయితే నగలు ఇచ్చేసి లోపలికి తీసుకెళ్ళండి. నగలంట్రా నగలే కదరా. రేయ్, అందరూ ఆగిపోండి అంతే. వీళ్ళంతా మన కస్టమర్లేనా? రేయ్ పదండ్రా. చూడు లక్ష్మే నన్ను ఏడ్చేయమంతావు పై నుంచి ఒకటే ప్రెజరు 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 కేసు బుక్స్ చేయండి బుక్స్ చేయండి బుక్స్ చేయండి అని అందుకని తప్పలేదు. ఏట్రా నా లాంటి ఎట్టుకున్నావు సార్ మేము అలాంటి వాళ్ళం కాదు సార్. ఈ కొంపకు వచ్చిన వాళ్ళందరూ ఇటువంటి కబుర్లే దొబ్బుతారా తీసుకెళ్ళడా ఏంటి మీకు పొట్టేటి చెప్పాలా రండి.
రేయ్ అందరూ వరుసగా నించోండ్రా. సార్ పాపలను లోపలికి తీసుకెళ్లి మర్యాదలు చేయమంటారా? ఏయ్ ఏటో అనుకున్నాను కానీ నువ్వు చాలా డెవలప్ అయిపోయినావురా. ముందు వాళ్ళని అట్టికెళ్ళి నా పర్సనల్ రూమ్ లో ఎట్టి మర్యాదలు చేస్తా ఉండు, నేనొచ్చి గడి ఆడతా. చెప్తాను. ఇంకా నిలబడి చూస్తున్నావు ఏంట్రా? వెళ్తున్నా సార్. ఇలా. మర్యాదగా నగలన్నీ తీసి ఏడెట్టుకోండి. సార్ మీరు అనుకున్నట్టు ఇవన్నీ ఒరిజినల్ నగలు కాదు సార్, ఉత్తుత్తి నగలు సార్. ఏ ఆడల దగ్గర కొట్టుకొచ్చినారా ఈ మహారాణి నగలు? ఆ? మర్యాదగా తీసి ఎడతారా లేదా? ఎట్టనే. ఏరా ఏరగా చెప్పాలా నీకు? తీసి ఎట్టవేట్రా? సార్ ఈ నగలు మీకు అవసరం అంటారా సార్? ఈడెవడ్రా బాబో తెక్క తెక్కగా మాట్లాడేస్తున్నాడు, ఈ నేటి చెయ్యాలరా. సార్ వీడి పేరు తిక్కారావే సార్. అగా ఒరే నువ్వు ఒక్కసారి వెనక్కి తిరగరా. సార్ అది తీరుగా సార్ ఎట్లాగూ మా నగలని ఇచ్చేసాం, కనీసం బట్టలైన ఇప్పించండి సార్. బట్ల ఆ, ఆ, ఆ. బట్టలు ఒరే మీకు బట్టలు ఇవ్వకుండా ఎట్టా ఉంటానరా? ఒరే 101 సార్ ఏట్రా నీ వాలకం సొత్తుంటే మర్యాదలు బాగా చేసినట్టున్నావు. లేదు సార్, మీ పర్సనల్ రూమ్ లో గాలి ఆడట్లేదు సార్. సరేనే నా పర్సనల్ రూమ్ లో నుంచి బట్టలు అటికిరా. సార్ ఆ బట్ల ఏరా, ఇటు వెళ్ళా. అలాగే సార్. ఏరా వీడికి ఏటైనదిరా అలా పడిపోనాడు? ఆ? ఏమైందంటారేంటి సార్? ఈ కప్పు భరించలేక మా వాడు కోమల్లోకి వెళ్ళిపోయాడు. వద్దు సార్, మీరు వద్దు, మీ బట్టలు వద్దు, మమ్మల్ని వదిలేయండి సార్. బతుకుంటే బస్ స్టాండ్ దగ్గర పాత బట్టలు కొనుక్కొని బతుకుతాం కానీ ఈ బట్ట మాత్రం వద్దు సార్. ఏమండి మీ ఇంట్లో వాళ్ళు? భయం ఎందుకు, నేనున్నానుగా, మీరు రండి. మా డాడీ ఏమనరు. డాడీ ఏమ్మా ఇతని పేరు వివేక్. నమస్కారం అండి. నన్ను నా ఫ్రెండ్స్ ని రౌడీల నుంచి కాపాడారు. చాలా మంచివారు డాడీ. అయ్యయ్యో. అందుకే మీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. అలాగే లంచ్ కూడా. నువ్వేం చేసినా అందులో న్యాయం ఉంటుందమ్మా. వెళ్ళు బాబు, అబ్బాయిని లోపల తీసుకెళ్ళమ్మా. పర్లేదు బాబు. రండి. కన్నుడు స్వామికి, 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 కన్నుడు స్వామికి. రండి స్వామి. స్వామి వారికి బాగా ఇష్టమైన ఆ ధూపం వేయండి. కన్నుడు స్వామికి, కన్నుడు స్వామికి, కన్నుడు స్వామికి, కన్నుడు స్వామికి, కన్నుడు స్వామికి. స్వామి తమరు పాడి మీద ఇచ్చేశారండి స్వామి. జీవన యాత్రలో ప్రతి ఒక్కరూ గమ్యం చేరడానికి ఏదో ఒక వాహనం వాడతారు నాయన. కొందరు సైకిల్ వాడతారు, మరికొందరు బైకులు వాడతారు, ఇంకొందరు కార్లు వాడతారు. ఎవరికైనా చివరి వాహనం చింతలేని పాడే కదేటి. కన్నుడు స్వామికి, కన్నుడు స్వామికి, కన్నుడు స్వామికి, కన్నుడు స్వామికి, కన్నుడు స్వామికి. రే లచ్చిగా ఎంతిచ్చాడేటి? హాఫ్ ఇచ్చాడా, క్వార్టర్ ఇచ్చాడా? శాంపిల్కి 50 ఇచ్చాడు రా. శాంపిల్. పడుకో నాయనా. స్వామి మీ పాదతోళి కూడా తాకలేదే? అప్పిగా స్వామి. పాదతోళ్ళే. చిత్తం స్వామి. ధూళి పడినది లేము పొమ్ము. నువ్వు ఇచ్చిన 50 రూపాయలకి ఇదే ఎక్కువలే. లాగే లేవరా. ఆగాగు. పైసల్ పైసల్. ఏంటి లచ్చిగా ఫుల్లా ఆఫా? ఆఫ్ కొంచెం తక్కువ. సరే వచ్చి పడుకో మనం. కాలు జారినది కదేటి లేము. ఆగు. పైసల్ ది పైసల్ పైసల్. లచ్చిగా
నే చెప్పేదాన్ని బట్టి నువ్వు షాక్ అవుకు మనం ఎక్కడా ఎప్పుడు చూడనటువంటి నోటు 1000 రూపాయల నోటు వచ్చింది. అయితే పడుకో. వెయ్యి. వెయ్యి. రమ్ము, విస్కీ, బ్రాండీ, కోడి, మేక, గొర్రె, లచ్చిగా, అప్పిగా, లచ్చిగా. గురువు గారు షాక్ అయిపోయారా? అసలు నా జాతకం చాలా దరిద్రంగా ఉన్నట్టుంది. నేను వచ్చి తన్నుడు స్వామిని కూడా పైకి తన్నేశానే. ఛే!